మెదక్ జిల్లా బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో నార్సింగ్ మండల్లో తిరంగా ర్యాలీ నిర్వహిస్తున్నాం. ఈ యొక్క ర్యాలీకి అధ్యక్షత వహిస్తున్నటువంటి చంద్రశేఖర్కు, అదేవిధంగా సిద్దిపేట జిల్లా అధ్యక్షులు బైరి శంకర్ అన్నకు, గోవింద్ గారికి, శ్రీనివాస్ గారికి, సత్యపాల్ గారికి, అదేవిధంగా మండల నాయకులకు, ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి విద్యార్థులకు మరియు నార్సింగ్ మండల భారత పౌరులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కరిస్తూ, మరి ఆగస్టు 15వ తారీఖును పురస్కరించుకొని భారతదేశంలో హర్ ఘర్ తిరంగ్, ప్రతి ఇంటి పైన మరి తిరంగ జెండా ఉండాలి. మరి అదేవిధంగా ప్రతి ఇంటి పైన కానీ, గల్లీలో కానీ, బస్తీలో కానీ, పట్టణంలో కానీ, ఎక్కడ చూసినా కానీ పండుగ వాతావరణం ఏర్పడాలనే ఉద్దేశంతో భారత ప్రధానమంత్రి మరి పిలుపునివ్వడం జరిగింది. ఈరోజు బార్డర్లో ఎంతో మంది సైనికులు తన కుటుంబాలను వదులుకొని ప్రాణత్యాగం చేసిన మహనీయుల యొక్క ఆత్మశాంతి కలగాలని, మరియు అదేవిధంగా బార్డర్లో ఎల్లవేళలా 24 అవర్స్ మరి దేశం కోసం, ధర్మం కోసం పనిచేస్తున్న వీర జవాన్లకు ఆత్మస్థైర్యాన్ని నింపడం కోసం, మరి భారతదేశం అంటేనే ప్రపంచంలో ఒక ఉన్నతమైన దేశం. ఈ రోజు ప్రపంచంలో 154 ఇస్లామిక్ దేశాలుంటే, 50 దేశాలు క్రైస్తవ దేశాలుంటే, ఏకైక దేశం హిందూ దేశం భారతదేశం. ఇలాంటి భారతదేశాన్ని మరి యొక్క భారతదేశ ఖ్యాతి ప్రతిష్టలు పెంచాలనేది మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క గొప్ప సంకల్పం. మనం చూసినాం, ఆపరేషన్ సింధూర్ పేరుతో మరి ముష్కరులు మన హిందువుల పైన, మన దేశంలోకి చొరబడి హిందువుల పైన మరి కాల్చి, అతి దారుణంగా దగ్గర నుంచి కాల్చి చంపితే, మరి 24 గంటలు తిరగక ముందే ఆపరేషన్ సింధూర్ అనే ఒక పేరు పెట్టి మన మహిళల నొస్టిన బొట్టు చెడగొట్టిన ఆ దొంగల కొడుకులను మరి ఒక 15-20 నిమిషాలనే ఆపరేషన్ సింధూర్ పేరు మీద పాకిస్తాన్ లో ఏరి కుక్కల వీధి కుక్కలను కాల్చి చంపినట్టుగా చంపిన మన వీర నారులైతేనేమి, మన దేశ జవాన్లు అయితేనేమి చేసిన త్యాగం మరి మరవలేనిది. ఈరోజు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏమంటున్నాడంటే, మరి భారతదేశం పైన సుంకాలు పెంచుతూ మరి భారతదేశానికి ఇబ్బందికర పరిస్థితులు తీసుకొస్తున్నాడు. దాన్ని